అందరికీ నమస్కారం. వేదిక పైనున్న పెద్దలు, రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి, తోటి కమిషన్ సభ్యులు భవానీ గారికి, గోపాల్ రెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి, వేదిక పైనున్న అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఏప్రిల్ 18 గడిచిన 7 సంవత్సరాలుగా తప్పకుండా వస్తున్నా. 2018 నుంచి మొదలుపెట్టాను ఇక్కడికి రావటం. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో రావటం. చాలా సందర్భాల్లో 10 మంది వచ్చిపోయిన రోజులు ఉన్నాయి, 100 మంది కూర్చొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఒక సంతోషం ఏంటంటే పెద్దలు కోదండరెడ్డి గారు అప్పటి నుంచి కూడా వారు నలుగురు కలిసి వచ్చినప్పుడు కూడా అప్పుడు దండలు వేసిపోయినాం. జువి చెట్టు కింద అంత గడ్డి ఉంటే కూడా మేము క్లీన్ చేసుకొని పూలు పెట్టిన రోజు ఉంది. ఈరోజు ఇంతమంది కనపడుతున్న రోజు ఉంది. ఓ 2 ఏళ్ల కింద అనుకుంటే ఇక్కడ అందరూ కళాకారులు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పెద్దలు నిరూపరెడ్డి గారు వారు సొంతంగా తన ఖర్చుతోటి తెలంగాణలో రకరకాల ప్రాంతాల నుంచి కళాకారులందరినీ పిలిపించి పోచంపల్లి చౌరస్తా అన్ని విగ్రహాలకి దండలు వేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చి వాళ్ళతోటి భూదాన్ మీద పర్ఫార్మెన్స్ ఇప్పించి కొంతమందికి అవార్డులు ఇచ్చి చేసి వెళ్ళటం జరిగింది. ఎవరేం చేసినా ఆ మహానుభావుడు వారి నుంచి స్ఫూర్తి పొందే ప్రయత్నం. వెదిరే రామచంద్రారెడ్డి మొదటి భూదాత కావచ్చు, వినోభావే కావచ్చు, అదొక విప్లవాత్మకమైన చర్య. మనం ఏదో ఇప్పుడు ఇట్లా చిన్న చిన్నగా ఆశామాసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రపంచ చరిత్రలోనే ఒక పేజీ రాసుకున్న ఉద్యమం భూదాన ఉద్యమం. ఒక 2 ఏళ్ల కింద భూమి మీద ఒక బుక్ వచ్చింది, దాదాపు 400 పేజీలు ఉంటుంది. సమగ్రంగా ప్రపంచ భూమి హక్కుల చరిత్ర అంతా రాశారు దాంట్లో. అంటే ఆదిమ మానవుడు వ్యవసాయం చేసుకున్న నుంచి మొదలుపెట్టి అప్పుడే కదా భూమితో అవసరం పడ్డది. నొమాటిక్గా సంచార జీవితం కలిపేటప్పుడు ఏ భూమితో ఎవరికి సంబంధం ఉంది? ఇవాళ ఈ చెట్టు కింద పడుకుంటా, రేపు ఇంకో చెట్టు కింద పడుకుంటా. ఈ చెట్టు నాది కాదు, ఆ చెట్టు నాది కాదు, ఈ భూమి నాది కాదు, ఆ భూమి నాది కాదు. భూమితో హక్కులు ఎప్పుడు ఏర్పడ్డాయి? ఎప్పుడైతే మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నామో, స్థిరంగా ఒక చోట వ్యవసాయం చేసే మొదలు పెట్టామో, అప్పటి నుంచే భూమి హక్కుల గొడవ మొదలైంది. ఆ నుంచి మొదలు పెడితే నిన్న మొన్న ఆస్ట్రేలియా దేశంలో భూమికి పత్రం గవర్నమెంట్ ఇచ్చి ఆ పత్రానికి గ్యారెంటీ ఇచ్చే వ్యవస్థ వచ్చేంత వరకు, టైటిల్ గ్యారెంటీ అంటాం దాన్ని. అంటే ఆ భూమికి ఏ పత్రాలు లేనిది, ఆ భూమి ఎవరు హక్కుదారు కాదు అని చెప్పింది, ఆ భూమి అందరిది అని చెప్పిన రోజు నుంచి మొదలు పెడితే ఈ భూమికి ఈ సునీలే హక్కుదారు, దానికి నేనే గ్యారంటీ అని ప్రభుత్వం చెప్పేంత వరకు సమగ్ర చరిత్ర పుస్తకంలో ఉంది. దాని పుస్తకం పేరే భూమి, అంతే, ఇంకేం లేవు. ల్యాండ్ పుస్తకం పేరు. దాంట్లో భూదాన ఉద్యమ చరిత్ర 4 పేజీలు ఉంది. వినోబా గారి ఫోటో ఉంది. అందులో ఆయన ఆథర్ రాస్తాడు. మన ఇండియన్ కాదు రాసింది, అమెరికన్ రాశాడు, అమెరికా దేశస్థు రాశాడు. ఆ పుస్తకం గురించి కూడా నాకు పరిచయం చేసింది పెద్దలు నిరూపరెడ్డి గారు. సునీల్, ఈ పుస్తకం తప్పకుండా చదవాలి, వారికి బాగా పుస్తకాలు చదివే అలవాటు. ఏదైనా మంచి పుస్తకం కనపడగానే ఫోన్ చేస్తాడు, ఇది ఉంది అని చెప్తాడు. చాలా సందర్భాల్లో వారే కొరియర్లో పంపించేస్తాడు, ఇంటి ఆఫీస్కి వచ్చేస్తుంది, పుస్తకం వస్తుంది. అట్లా వచ్చింది పుస్తకం. అందులో ఎంత ఆశ్చర్యం అంటే ఈ భూదాన పోచంపల్లి ఊరు గురించి ప్రస్తావన, ఆ జువి చెట్టు ఫోటో ఉంటుంది, వినోబా గారి ఫోటో ఉంటుంది, రామచంద్రారెడ్డి గారి మొదటి దానం ఇచ్చిన ఫోటో ఉంటుంది. వారు ఒక మాట అంటారు, భూ సంస్కరణలు ఇట్లా కూడా చేయొచ్చు అని ఆదర్శంగా చూపించింది ఏదైనా ఉంది అంటే భూదాన పోచంపల్లి అని. ప్రపంచ చరిత్రలో భూ సంస్కరణ ఇట్లా కూడా చేయొచ్చు, ఇది సాధ్యమవుతుంది. వినటానికి అమెరికాలోనో లండన్లోనో ఇంకో దేశంలో కూర్చొని భూ సంస్కరణలట, ఒక ఆయన ఒంటి మీద గుడ్డలు కూడా సరిగా లేకుండా యాత్రలో పోతాడట. ఆయన దండం పెట్టి అడగగానే చాలా మంది ఎదురు వచ్చేసి నా భూమి తీసుకొని లక్షల ఎకరాలు దానం చేస్తారట. ఆ దానం చేసిన భూముల్ని వేల మందికి, లక్షల మందికి పంపకాలు చేస్తారంటే వినటానికి కూడా నమ్మశక్యంగా లేదు. అలాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతము, ఆ చరిత్ర ఆ చెట్టు కింద మొదలైంది. అందుకే వచ్చిన ప్రతిసారి ఆ చెట్టు కిందకి వస్తాం. ఇప్పుడు కూడా పెద్దలు కోదండరెడ్డి గారు ఆ చెట్టు కిందకి వెళ్ళి 4 పూలు వేసి ఆ చెట్టు కింద కూర్చొని ఆ మట్టిని ముట్టుకొని ఒక ఇన్స్పిరేషన్, ఇప్పుడు మనం ఏం పని చేద్దాం అనే ఇన్స్పిరేషన్ కోసం మేము ఇక్కడికి వస్తాం. వారిద్దరి విగ్రహాలకు దండ వేయటం అంటే ఒక చరిత్రకి దండ వేయటం, ఆ చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేయటం. ప్రతిసారి వారి చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని ఆ చెట్టు కింద ఆ గాలి పీల్చి ఆ మట్టి ముట్టుకొని ఇప్పుడు ఏం చేయొచ్చు భూమి హక్కులు కనుక ఒక ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో అంత ఏజ్లో కూడా ప్రతి సందర్భాలు ఎప్పుడో ఆ రోజు యాత్ర చేసుకుంటూ వస్తాం. బాగా ఎండ కొడుతుంది, ఇట్లా ఇంతకంటే ఎండ ఉండే ఆ రోజు. కేవలం ఇక్కడ చెట్టు కిందకి రాలే, ఆ ఊరు పొలిమర్లో మొదలుపెట్టి విగ్రహాలకు దండలు వేసుకుంటూ పెద్దలు మాతో నడుచుకుంటూ ప్రతి విగ్రహం వాళ్ళ పైనకెక్కి దండలు వేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి కళాకారుల పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిందాక ఉండి వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చి వెళ్ళారు. వారు మాకు ఒక ఇన్స్పిరేషన్. వారు అక్కడ ఇన్స్పిరేషన్ అయితే ఇక్కడ కనపడుతున్న ఎన్సైక్లోపీడియా మనకి ఇన్స్పిరేషన్. వారికి పెద్దలు కోదండరెడ్డి గారు ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ ఉపోద్ఘాతం ఇంత కూడా మాట్లాడాల్సింది కాదు. ఎందుకు మాట్లాడానంటే ఇది ఆశామాసి వ్యవహారం కాదు అని చెప్పడం మీ అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో. ఇక నా పాత్ర ఈ రోజున 4 ముక్కలే మాట్లాడతా, మళ్ళీ పెద్దలు కోదండరెడ్డి గారు మాట్లాడతారు. ఈ రోజున నా పాత్ర ఏంటంటే ఓ కొత్త చట్టం వచ్చింది.
భూభారతి పేరుతోటి పెద్దలు కోదండరెడ్డి గారు గట్టిగా పనిచేయటం వల్ల ఈ రోజున ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం రాయటంలో నేను ఒక కీలక పాత్ర వహించే అవకాశం పెద్దలు కోదండరెడ్డి గారి వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల, రెవెన్యూ మంత్రి గారి వల్ల ఒక అదృష్టం దొరికింది. అంటే చరిత్రలో నేను కూడా భాగం పంచుకునే అవకాశం దొరికింది. అందుకు చాలా సంతోషపడుతూ ఈ చట్టం భూదాన భూములకు ఎట్లా ఉపయోగపడుతుంది అంతవరకే నేను పరిమితం అవుతా. కొంత కూడా అంటే అది దానికి వచ్చే ముందు దయచేసి ఫోన్లు మాట్లాడకండి, కాసేపు మౌనంగా ఉండండి. ఎవరన్నా ఏదన్నా చర్చించుకోవాలనుకుంటే కొంచెం బయటకు వెళ్తే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ రోజు మనం భూదాన భూములకి ఈ చట్టం ఏముందో చూసే ముందు అసలు ఆ చట్టం ఏంటో 4 ముక్కలు అర్థం చేసుకున్న తర్వాత భూదాన భూములకు ఎట్లా పనికొస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఇక్కడ కూర్చున్న 200 మంది కోసమే కాదు, వీడియోలు వెళ్తున్నాయి. నిన్న ఎక్కడ మాట్లాడినా కొన్ని వేల మంది చూస్తారు. మనం ఈ రోజున 2 లక్షల ఎకరాల భూదాన భూముల గురించి మాట్లాడుతున్నాం. అందులో 1.5 లక్షల ఎకరాల దాకా తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూదాన భూములు. దీనికి భూభారతి చట్టం ఏమన్నా పరిష్కారం చూపిస్తుందా అనేది ఒకటైతే, రెండోది వారి ఆదర్శంగా రాబోయే రోజుల్లో మనం భూమి హక్కులకు ఇంకేం చేయొచ్చు. ఆ చరిత్రను యథార్థంగా ఇప్పుడు మనం రిపీట్ చేయలేం. ఇప్పుడు మనం పోయి మేము ఎకరం భూమి దానం చేయమంటే గుంట కూడా దానం చేయరు. గుంట కోసం కూడా గొంతులు కోసుకునే రోజులలో నువ్వు గుంట భూమి దానం చేయాలంటే ఎందుకు దానం చేస్తారు? మరి ఇప్పుడేం చేయవచ్చు? ఈ సర్కమ్స్టాన్స్లో భూమి హక్కుల రక్షణ కోసం పేదలకు భూమి దక్కడానికి ఏం చేయొచ్చు ఒక ఆలోచన చేయాలి. దాని గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడతా. ఈ భూభారతి చట్టం అంటే ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకప్పుడు భూమికి ఏ కాగితాలతో పని లేదు. దున్నుకుంటే ఆ భూమి మనదే, ఇల్లు కట్టుకుంటామంటే మనదే, ఓ గుడిసేసుకున్నాం చుట్టూ తడకలు పెట్టుకున్నాం అంటే ఇంకా లోపలికి ఎవరు రాదు. తడకలు కాదు, చుట్టూ ఇట్లా లైన్ గీసుకొని సున్నం గీత పెట్టుకుంటే కూడా ఇది నాది అంటే నాదే అయిపోయింది. అలాంటి సందర్భం నుంచి పన్ను వసూలు చేయడం ఎప్పుడైతే రాజుల కాలంలో మొదలైందో ఆ భూమి నాది అని చెప్పడానికి పన్ను రసీదు మనకు వచ్చేది. రసీదు జేబులు పెట్టుకుంటే పట్ట జేబులు ఉన్నట్టు కింద లెక్క. ఆ తర్వాత రోజులలో నిజాం కాలంలో ఒక చట్టం చేసి, 6వ చట్టం చేసి ఫౌతీబాయి అని ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ఉంది అంటే ఆ భూమి మాదే. ఫౌతీబాయిని ఇప్పుడు ఒక ఫోటో చూస్తున్న దాంట్లో ఫౌతీబాయి పుస్తకం, అల్ల నిజాం ఫోటో ఉంటుంది, ఫౌతీబాయి అని తెలుగులో ఉర్దూలో రాసి ఉంటుంది. ఆ పుస్తకం ఉంది అంటే ఆ భూమి నాదని చెప్పుకోవడానికి ఉండే. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో కొత్త 6వ చట్టం వచ్చి 2 పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. పట్టదారు పాస్ పుస్తకము, భూ యాజమాన్య హక్కుపత్రం, PPB TD అంటాం, పట్టదారు పాస్బుక్ టైటిల్ డీడ్. ఇది ఉందంటే భూమి మనదే అని లెక్క. తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నామంటే ఆ బ్లూ కలర్ ధరణి బుక్ జేబులో ఉంటే భూమి నీదే అన్నారు. చాలా మందికి భూమి ఉంది, జేబులో బుక్ అయితే రాలే. కొంతమందికి జేబులోకి బుక్ వచ్చింది కానీ ఆ రికార్డులో తప్పులు ఉన్నాయి, పుస్తకంలో తప్పులు రాసేది. ఇట్లా జేబులోకి బుక్ రాకనో బుక్ వచ్చి తప్పులుండో 30 లక్షల దాకా మంది సమస్యలతో సతమతం అవుతున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం పెద్దలు కోదండరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 8 ఏళ్ల పాటు రాష్ట్రం అంతటా ఎక్కడ రైతు సంస్థలు తిరిగారు. గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆయన PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా పోరాటం చేశారు, చాలా మాట్లాడారు. వారి కృషి వల్ల ఒక ధరణి కమిటీ వచ్చింది, వారు దానికి అధ్యక్షత వహించారు. కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అందులో ఒక సిఫార్సు చట్టం చేయమని, ఆ చట్టం చేశాము, రూల్స్ చేశాము, అమల్లోకి వచ్చింది. అంబేద్కర్ జయంతి రోజున చట్టం అమల్లోకి వచ్చింది. ఒక రికార్డు టైంలో చట్టం చేయటం, చట్టం రావటం, రూల్స్ రావటం ఎప్పుడు జరగలే. ఇంతకుముందు 6వ చట్టం 71 చట్టం చేస్తే 89 18 ఏళ్ల తర్వాత రూల్స్ వచ్చినాయి. నిన్న కొప్పులరాజు గారు ఫోన్ చేస్తూ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆయన రెవెన్యూ అధికారిగా, కలెక్టర్గా రకరకాల హోదాల్లో భూముల మీద ఎక్కువ పనిచేసిన వ్యక్తి. కోనేరంగారు కమిటీలో కూడా మెంబర్గా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే నాకు వేరే అంశం కోసం ఫోన్ చేసి, సునీల్ చాలా కంగ్రాచులేషన్, నీకు కోదండరెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అన్నారు. ఎందుకు సార్ అన్న, చట్టం వచ్చింది కంగ్రాచులేషన్స్ అన్నాడు. అని ఆగకుండా అట్లా కాదయ్యా మీ ఇద్దరికి డబుల్ కంగ్రాచులేషన్ చెప్పాలి అన్నాడు. సరే డబుల్ ఎందుకు అన్నా, ఇంత రికార్డు టైంలో చట్టం రావడం సాధ్యం కాదు, అది మీ ఇద్దరి వల్లనే సాధ్యమైంది. నా తరఫున పెద్దలు కోదండరెడ్డి గారు చెప్పండి. ఇంకా నేను చెప్పలేదు, రాత్రి జరిగిన సంభాషణ ఇది. ఇంకా నేను వారికి వ్యక్తిగతంగా చెప్పలే, వేదిక మీద చెప్తున్నా. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది చిన్న చట్టం కాదు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, గడిచిన ఇన్నేళ్ల చరిత్రలో 1907లో నిజాం భూమి చట్టాలు చేయటం మొదలుపెట్టిన నాటి నుంచి 2025 వరకు బహుశా ఒక 200 చట్టాలు వచ్చుంటాయి. భూమి చట్టాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 200 చట్టాలలో మనకు 10 చట్టాలే గుర్తుపెట్టుకుంటాం. కౌల్దారి చట్టం, ఇనాము చట్టం, సీలింగ్ చట్టం, POT చట్టం, ROR చట్టం. గిరిజన ప్రాంతానికి పోతే LTR చట్టము, ROFR చట్టం గుర్తుంటాయి. ఏడే కదా అన్ని. ఇట్లా గుర్తుపెట్టుకోగల చట్టాలలో ఈ రోజున అంత గొప్ప చట్టం మనం ఈ రోజు తీసుకొచ్చిన భూభారతి చట్టం ఒక 100 ఏళ్ళకు పనికిరాలని ఉద్దేశం. మరి ఏం చేస్తుంది ఈ భూభారతి చట్టం అంటే 2 లక్ష్యాలు. మీ జేబులో పుస్తకం లేకపోతే భూభారతి చట్టం మీ భూమికి పుస్తకం ఇస్తుంది, నంబర్ 1. అట్లా ఒక 18 లక్షల ఎకరాల ముందు భూమి లేదు, మీ జేబులోకో మీ బ్యాగులోకో పుస్తకం వస్తుంది. మీ జేబులో ఎక్కడైనా మీరు లేదు, మీ ట్రంకుపెట్టెలోకి ఒక పుస్తకం వస్తుంది. లేని వాళ్ళందరికీ పుస్తకం వస్తుంది. భూమి ఉంది, పుస్తకం లేదు అంటే పుస్తకం వస్తుంది. పుస్తకం ఉంది,
తప్పులు ఉన్నాయి, పేరు తప్పు పడింది, సర్వే నెంబర్లు మాయమైనాయి, విస్తీర్ణం తగ్గిపోయింది, ఎకరం ఉంటే 4 గుంటలు తగ్గింది, 6 గుంటలు తగ్గింది, ఎకరం మాయమైంది. ఇట్లాంటి సమస్యలన్నిటి పట్టా భూమి సర్కారం రాసిరు, భూదాన భూమి ఉంటే పట్టా రాసిరు, పట్టా భూమి భూదానం రాసిరు. ఇట్లాంటి సమస్యలన్నిటికీ కూడా ఈ చట్టం ద్వారా పరిష్కారం రాబోతుంది. అంత గొప్ప చట్టం ఈ చట్టం. ఈ చట్టాన్ని వివరించాలంటే ఒక 5 సెక్షన్స్ నేను చెప్తే సరిపోతుంది. ఒకటే నిమిషం, ఓ 2 నిమిషాలలో ఈ 5 సెక్షన్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. తర్వాత మనం భూదాన భూముల గురించి మాట్లాడదాం. నంబర్ 1, ఈ చట్టంలో మీరు అందరూ రాసుకోవాలని చెప్పిన 5 సెక్షన్స్. ఈ సెక్షన్ల గురించే మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే చాలాసార్లు పెద్దల దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఒక హక్కుల కార్యకర్త రాజగోపాల్ గారు, పివి రాజగోపాల్ గారు 2-3 సార్లు ఢిల్లీకి పాదయాత్ర చేశారు భూమి హక్కుల కోసం. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. బీహార్ సంఘటన, ఒక మహిళ, అయ్యా మీరు భూమి హక్కుల కోసం బాగా కొట్లాడతారు కదా, నాకు భూమి సమస్య ఉంది, మీరు తీర్చాలని పోయింది. ఏంటి సమస్య అంటే, నేను 2 ఎకరాల పొలం దున్నుకుంటున్నా, మా తహసీల్దార్, ఇది బీహార్ సంఘటన, తెలంగాణ కాదు, బీహార్లో నాకు 2 ఎకరాల పట్టా ఇవ్వట్లేదు తహసీల్దారు. ప్రతిసారి తహసీల్ ఆఫీస్కి పోతున్నా, నేను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, బాగానే కాసేపు విన్నట్టు ప్రయత్నం 2 నిమిషాల తర్వాత ఆయన ఇంగ్లీష్లో ఏదో అంటున్నాడు సార్, అర్థం కావట్లేదు, బయటకు వచ్చేస్తున్నా. ఆయన ఇంగ్లీష్ మాట అర్థం కాలేదు కానీ రూమ్లోకి వెళ్ళి పొమ్మన్నట్టుగా తెలుస్తుంది, బయటకు వస్తున్నాను అన్నాడట. ఈయన 1 నిమిషం ఆగి, ఇదంతా కాదు, తహసీల్దార్తో మాట్లాడటము, చట్టం ఏందో చూడటము, దరఖాస్తు రాయటం ఏది చేయలే. అమ్మా నేను నీకు 2 వాక్యాలు ఇంగ్లీష్ నేర్పిస్తా, ఇగో ఇది పోయి ఆ తహసీల్దార్కి చెప్పు అన్నాడట. 10 రోజులు పట్టింది ఆమె, అసలు చదువే రాదు ఆమెకు, హిందీనో ఆ లోకల్ భాష ఏది తప్ప వేరే భాష మాట్లాడటం రాదు. నేర్పించారు ఒక 2 పదాలు. ఇప్పుడు బోమా పోయి తహసీల్దార్ దగ్గర మాట్లాడుకొని మళ్ళీ పంపారు. తహసీల్దార్ దగ్గర మళ్ళీ పోయింది, మళ్ళీ అదే సంఘటన పునరావృతమైంది. ఏమంటున్నాడు తహసీల్దార్ అంటే, యూ గెట్ లాస్ ఫర్ మై రూమ్ అంటున్నాడు. అంతే, ఒకటే మాట, యూ గెట్ లాస్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, యూ గెట్ లాస్ ఫర్ మై రూమ్ అంటున్నాడు. ఈమె ఏం చేసిందంటే 1 నిమిషం ఆగి, ఐ విల్ నాట్ లీవ్ యువర్ రూమ్ అంటిల్ యూ ఆన్సర్ మై క్వశ్చన్. ఈ ఒక్క ముఖ్య చెప్పిన తహసీల్దార్కి అర్థం కాదు, ఏమీ మా ఇంత పేద మహిళ వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతుంది నాతోటని ఒకసారి షాక్ గురయ్యి, అమ్మ అట్లా కాదు తల్లి, నీకు భూమి పట్టాయంటే మీ పలానా కాగితం కావాలి, ఈ కాగితం కాడ దొరుకుతుంది, ఇది తెచ్చుకోపని అడిగిండట. ఒక 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితేనే రెస్పాన్స్ మారితే, భూభారతి చట్టంలో 2 సెక్షన్లు మాట్లాడండి. పలానా చట్టం పెద్దలు కోదండరెడ్డి గారి నేతృత్వంలో ఒక కొత్త చట్టం వచ్చిందంట, దాంట్లో పలానా సెక్షన్ 4 చెప్తుందట, నువ్వు ఎందుకు చేయవని అడగండి. సమస్య ఎందుకు తీరదో తొందరగా పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మీకు చెప్తున్నా, ఒక 5 సెక్షన్ నెంబర్లు రాసుకోండి. నంబర్ 1 సెక్షన్ 4, 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 5 అంటాం, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 4లో సబ్సెక్షన్ 5, 6 రాసుకోగలిగే వాళ్ళు రాసుకోండి. ఇదేం చెప్తుంది, ఎవరికైనా రికార్డుకి ఎక్కకుండా పాస్బుక్ రాకపోయినా, రికార్డుల తప్పులున్నా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దరఖాస్తు పెట్టుకుంటే కొన్ని సమస్యలు ఆర్డీఓ, కొన్ని సమస్యలు కరెక్ట్గా పరిష్కారం చేయాలి. మనం పోయి కంప్యూటర్ సెంటర్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఫోన్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఇంకెక్కడికన్నా పోవచ్చు. అంతతో ఆగకుండా పెద్దలు కమిటీ నేతృత్వం వహించిన నుంచి ఒక మాట చెప్తాడు, మనం ఎందుకు కంప్యూటర్లో దరఖాస్తులు అడగాలి, కంప్యూటర్లో పెట్టాలి, 1000 రూపాయలు ఫీజు ఎందుకు అడగాలి అని మొదటి నుంచి కొట్లాట. ఈ రోజున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు కంప్యూటర్లో దరఖాస్తు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, అవసరం లేకుండా మీ ఊరికే రెవెన్యూ అధికారి వస్తాడు, వారి పెద్దల మండలంలో యాచారంలో ఒక దరఖాస్తు ఫారం డిజైన్ చేసి 10 గ్రామాలలో భూ సమస్యలన్నింటినీ తీసుకొని రాసుకున్నాం. ఇప్పుడు అదే నమూనా రాష్ట్రం అంతటా ప్రభుత్వం పంపింది. మీ ఊరికి ఆ ఫాములు పట్టుకొని రెవెన్యూ అధికారి వస్తాడు, ఆ ఫామ్ నింపండి, ఫీజు కట్టాల్సిన పని లేదు, ఆ సమస్యల పరిష్కారం ఆర్డీఓనో కలెక్టర్ చేయాలి, కోర్టుకు పోవాల్సిన పనే లేదు. ఇది నంబర్ 1. గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు ఇక రెండోది, సాదా బైనామాలు ఉన్నాయి. 9.5 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద, నోటి మాటతోటి భూములు కొనుక్కున్నారు కానీ పట్టాలు కాలే. 20 సంవత్సరాలు 5 ఏళ్ల కింద దరఖాస్తు పెట్టుకున్నారు. 5 ఏళ్ల నుంచి దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్లో పెట్టారంటే కోర్టు చేయొద్దు అన్నది అన్నారు. ఇది ఎట్లుందంటే చేప ఎందుకంటే లేదు కథలాగా ఉంటుంది. చేప ఎందుకంటే లేదంటే గడ్డిమోప అడ్డం వచ్చింది. గడ్డిమోప ఎందుకు అడ్డం వచ్చిందంటే దూడ మేయలేదు. దూడ ఎందుకు మేయలేదంటే అట్లా చివరి దాకా పోతే వాడు పాలేరు మేపలేదంట. ఎందుకు మేపలేదురా అంటే చీమ గుట్టింది. చీమ ఎందుకు కుట్టినావు అంటే నా పుట్టలో ఏలు పెట్టిన అన్నట్టు ఉంది. సాదా బైనం ఎందుకు చేయలేదంటే కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు ఎందుకు స్టే ఇచ్చిందంటే చట్టంలో నియమం లేదు. మీరు ఎందుకు పెట్టలేదంటే వీళ్ళు ప్రభుత్వానికి ఇష్టం లేదు, నియమం పెట్టలేదు. చట్టంలో సెక్షన్ పెట్టకుండా దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు భూభారతి చట్టంలోని సెక్షన్ 6, ఈ నంబర్ రాసు, సెక్షన్ 6 ప్రకారము ప్రభుత్వం 4 రోజులలో హైకోర్టులో స్టే వెకేట్ చేపించి ఆర్డీఓలు విచారణ చేసి 9.5 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం చేసి పట్టాలు రైతుల చేతిలో పెట్టబోతుంది ప్రభుత్వం. ఇది రెండో అంశం. ఇక మూడోది, ఇప్పుడు భూమి మనకు అమ్మాలి, కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఒక పద్ధతి ఉంది. మనం తహసీల్ ఆఫీస్కి పోయే ముందు స్లాట్ బుక్ చేసుకుంటున్నాం, ఫీజు కడుతున్నాం, ఆ రోజు అక్కడికి పోతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, రికార్డు మారుస్తున్నారు, పాస్బుక్ చేతిలో పెట్టి పంపుతున్నారు. ఇదేమన్నా మారుతుందా?
అంటే ప్రభుత్వం చెప్పిన మాట ఇది మారదు. ఎందుకంటే పాత చట్టంలో ఏమైనా మంచి ఉన్నదంటే ఇది ఒక్కటే, రిజిస్ట్రేషన్ కాగానే బుక్ జేబులోకి వస్తాను. కానీ ఇందులో 2 లోపాలు ఉన్నాయి. ఒక లోపం ఏంటంటే ధరణి వచ్చేంత వరకు మన దస్తావేజు మనమే రాసుకునేది, వాళ్ళ చరిత్ర అంతా రాసుకొని అది పట్టకపోతే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేటోడు. ధరణి వచ్చినాక ఏమవుతుంది, కంప్యూటర్లోనే ఒక 2 పేజీల ఫామ్ ఉంది, అదే దస్తావేజు మన చేతిలో పెడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ భూభారతి చట్టం అమలైన ఇప్పుడు 2 రోజులు అవుతుంది. ఇప్పుడు మన దస్తావేజు మనమే రాసుకోవచ్చు, మనం కొత్తగా ఆ ఫామ్లోకి పోవాల్సిన పని లేదు. రెండోది, రాబోయే రోజులలో మనం ఇండ్ల స్థలాలు కొనుక్కున్నప్పుడు, ప్లాట్లు కొనుక్కున్నప్పుడు దస్తావేజుకి ఎట్లయితే పటం ఉంటుందో వ్యవసాయ భూముల దస్తావేజు కూడా అట్లాంటి పటం ఉండబోతుంది రాబోయే రోజుల్లో. మరి ఎవరు చేయాలి పటం పెట్టడం బాగానే ఉంటుంది. అందుకోసం 6,000 మంది లైసెన్స్ సర్వేలని ప్రభుత్వం నియామకం చేయబోతుంది. వాళ్ళు సర్వే చేస్తారు, వాళ్ళ పటం ఇస్తారు. దీన్ని మనం దస్తావేజ్తో పాటు పెడతాము. ఆ పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ పటాన్ని మండల సర్వేర్ ఒకసారి ఆమోదం తెలిపితే మన పాసు పుస్తకంలో కూడా పటం వస్తుంది. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా పట్టాదారు పాసు పుస్తకంలో మ్యాప్ లేదు. భూభారతి చట్టం వచ్చిన తర్వాత పాస్బుక్లో మ్యాప్ వస్తుంది. ఇది కొంటే మరి వారసత్వంగా భూమి వస్తే ఎట్లా? ఇప్పుడు చాలా చిక్కులు ఉన్నాయి. వారసత్వంగా భూమి వస్తే కూడా మనం స్టేట్మెంట్ రాసి తహసీల్దార్ దగ్గరికి పోవాలి. ఆయన అప్పటికప్పుడు రికార్డు మారుస్తున్నాడు, పట్టా ఇస్తున్నాడు. వారసుల మధ్యలో వివాదాలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే 4 పిల్లలు ఉన్నారు. ఊళ్ళో ఉన్న 2 పిల్లలే మేమే వారసులు అని చెప్పి స్టేట్మెంట్ తీసుకపోయినా పట్టా మారుతుంది. ఎప్పుడో పట్టణంలో ఉన్నవాడికి ఆలస్యంగా తెలుస్తుంది. చిక్కులు ఉంటున్నాయని ఈ భూభారతి చట్టం ఏమంటుందంటే మనం దరఖాస్తు తహసీల్దార్కి పెట్టుకోవాలి ఆన్లైన్లో. నెల రోజుల లోపల విచారణ చేసి అందరికి నోటీసులు పంపి సమస్య ఏదో లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆర్డర్ ఇచ్చి మాత్రమే మ్యూటేషన్ చేయాలి. వారసులన్నీ విచారించకుండా పాస్బుక్ ఇవ్వడానికి వీల్లేదు. మనం అనుకోవచ్చు నెల రోజులు అలా చేయకపోతే ఎట్లా, మళ్ళీ తహసీల్దార్ నెలలు పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకే చట్టం ఏమంటదంటే నెల రోజులలో చేయాల్సిందే, చేయకపోతే 31వ రోజు కంప్యూటర్ రికార్డు మార్చేస్తుంది. మరి తహసీల్దార్ అన్నిట్లో కూడా 30 రోజులు కామ్గా వదిలేసి 31 రోజులు పట్టాలు మారితే ఎవరి భూములు ఎవరికో పోతాయి కదా. ఏ మండలంలో అయితే ఇట్లా ఊరికి ఆటోమేటిక్గా ఎక్కువ జరుగుతాయో పైన అధికారులు రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది, కొంత బ్యాలెన్స్ చేసే పని ఉంటుంది. ఇక మూడవది, ఇతర మార్గాల ద్వారా భూమి వచ్చింది. 3080 సర్టిఫికెట్లు ఉన్నాయి, మనకి 13Bలు ఉన్నాయి, సాదాపైన అప్పుడెప్పుడు ఎంచుకున్నాయి. ఇనా భూముల ఓఆర్సీ ఉంది, ఇంకో మా కోర్టు ద్వారా భూమి వచ్చింది. వీటన్నిటికీ ధరణిలో ఎక్కించుకోవడానికి చాలా ఇబ్బందులు ఉండే. కొత్త చట్టం ఏమంటుందంటే సెక్షన్ 8 ప్రకారం ఆ ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను 4 చెప్పిన. సెక్షన్ 6 సాదాబైనామా, సెక్షన్ 4 ఇప్పుడున్న సమస్యలకి పరిష్కారం, సెక్షన్ 5 అమ్మకాలు కొనుగోళ్లు, సెక్షన్ 7 వారసత్వం, 8 ఇతర మార్గాల ద్వారా భూమి వస్తే పట్టా. ఇది చట్టం. ఇంకా మిగతా తర్వాత మర్చిపోదాం, మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు దీని పరిధిలో భూదాన భూముల సమస్యలకు పరిష్కారం ఎట్లా? భూదాన భూములకి ఒక 3 రకాల ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటి సమస్య, భూదాన భూమి ఉంది, హక్కుపత్రం ఇచ్చిర్రు, దానపత్రం వచ్చింది, భూమి తీసుకుంది బోర్డు, అసైన్మెంట్ జరిగింది, వాళ్ళు దున్నుకుంటున్నారు, వాళ్ళకి పాత పుస్తకాలు ఉన్నాయి, ధరణి వచ్చింది, పుస్తకాలు రాలే, దున్నుకుంటున్న వాళ్ళకు కూడా. ఇప్పుడు ఎవరెవరైతే ఒకప్పుడు భూదాన భూమికి పట్టాలు వచ్చి రికార్డుకి ఎక్కకుండా ఉన్నారో సెక్షన్ 4 ప్రకారం కనుక దరఖాస్తు పెట్టుకుంటే రికార్డు సరి చేయడానికి ఉంటుంది ఒక మార్గము. లేదా మీ దగ్గర ఇంతకుముందు పాస్ పుస్తకాలు కూడా లేవనుకోండి, పాత పుస్తకాలు కూడా రాలే, 2 పుస్తకాలు లేవనుకోండి, ఇప్పుడు ఆర్టీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి. పాత బుక్ ఉంటేనేమో 4 కింద, పాత బుక్ కూడా లేకపోతే 8 కింద దరఖాస్తు పెట్టుకుంటే భూదాన భూములకు పట్టాలు వస్తాయి. ఇది మొదటిది. రెండవది, చాలా సందర్భాల్లో పట్టా భూములు పొరపాటుగా భూదానం అనబడినాయి, భూదాన భూములు కాస్త పట్టా భూములుగా మారినాయి. పట్టా భూమి భూదానం అని కనుక పడితే దాన్ని సవరించుకోవడానికి రిజిస్ట్రేషన్ చట్టమే, ఈ చట్టంలో మార్గం ఉండదు. సెక్షన్ 22 ప్రకారం ఆ చట్టంలో పోవాలి. ఒకవేళ భూదాన భూమి కనుక పట్టా అని నమోదై ఉన్నట్లయితే దీన్ని రికార్డు సవరించవచ్చు. దాంతో పాటుగా ఎవరన్నా భూదాన భూములకి తప్పుడుగా పట్టాలు పొందితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఆ మాటకు వస్తే దేశంలో ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఆ వెబ్సైట్కి పోయి, భూభారతి వెబ్సైట్కి పోయి పలానా భూదాన భూమికి ఎవరో తప్పుగా పట్టా చేయించుకున్నారని కనుక మనం కంప్లైంట్ చేస్తే నాంపల్లిలో కూర్చున్న సీసీఎల్ఏ గారు రివిజన్ తీసుకొని అది క్యాన్సిల్ చేసి రికార్డు సరిచేసి మళ్ళీ ఆ భూదాన భూమిని బోర్డుకి ఇవ్వటమో లేదా ఇంకొకరికి అసైన్ చేయటమో చేయొచ్చు. ఇది సెక్షన్ 16 కింద ఉంటుంది. ఇవి 2 చెప్పిన. సెక్షన్ 4 కింద సరి చేయించుకోవడానికి, అంటే పాత బుక్ ఉంటే కొత్త తెచ్చుకోవడానికి, 8 కింద కొత్త బుక్ తెచ్చుకోవడానికి పాతది కూడా లేకపోతే, 16 కింద
భూదాన భూములు కనుక తప్పుగా ఎవరైనా కొట్టేస్తే పట్టాలు చేయించుకుంటే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది భూదానములకి ఇంకొకటే నిమిషం తీసుకుంటా, పెద్దలు మాట్లాడతారు కాబట్టి చట్టాన్ని వివరించాలనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ సమయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఈ భూభారతి చట్టం ఇప్పటి సమస్యలకు పరిష్కారం మాత్రమే కాకుండా రాబోయే రోజులలో భూముల సర్వే జరగబోతుంది, పాస్బుక్లతో పాటుగా మనకి భూదార్ కార్డు రాబోతుంది, ప్రతి భూమికి సర్వే నెంబర్తో పాటుగా భూధార్ నెంబర్ రాబోతుంది, వ్యవసాయ భూములతో పాటుగా ఇంటి స్థలాలను కూడా సర్వే చేసి ఇంటి స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు రాబోతున్నాయి. ఎవరైనా రైతుకి ఇబ్బంది ఉండి ఆర్డీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో కోర్టుకో వెళ్ళలేని పరిస్థితి ఉంటే రెవెన్యూ అధికారులే మనకు ఉచితంగా న్యాయ సహాయం అందించాలని నియమం పెట్టాం. దానికోసం ప్రయత్నాలు జరగబోతున్నాయి. అంటే ఒక్క మాటలో ప్రస్తుత సమస్యలు, రాబోయే రోజుల్లో వచ్చే సమస్యలకి ఒక 2-3 తరాల పాటు ఈ చట్టంలో ఏ మార్పులు అవసరం లేకుండా పక్కటిబందిగా చేసే ప్రయత్నం చాలా వేదికలలో రెవెన్యూ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు. ఇది ఒక 100 ఏళ్ల పాటు నిలిచిపోయే ఒక చట్టాన్ని చేశాం, ఆ విధంగా వెబ్సైట్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. ఈ గొప్ప చట్టం నిజంగానే అందరికీ ఉపయోగపడాలి అంటే చట్టం గొప్పగా ఉంటే సరిపోదు, చట్టాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి, వాడుకోవాలి. ఒకవేళ అమలు కాకపోతే నిలదీయాలి, అడగాలి, అప్పుడు మాత్రమే చట్టం అమలు జరుగుతుంది. చట్టం మన దగ్గర పోయే కాలువ లాంటిది. కాలువ నీళ్లు మన పొలం రావాలంటే మనం ఏదో చేయాలి, మోటార్న పెట్టుకోవాలి, లేదా కాలువన తోవుకోవాలి, లేదా బిందెలతో తెచ్చన్నా పోసుకోవాలి. లేదా కాలువ అట్లా పోతుంది, నా ఇంట్లోకి నీళ్ళు వస్తాయంటే వస్తాయా? నల్ల పెట్టుకుంటే వస్తాయి. మరి చట్టం కూడా బ్రహ్మాండ చట్టం ఉంటుంది, నువ్వు తెలుసుకోవాలి కదా, నువ్వు తెలుసుకోవాలి, వాడుకోవాలి, అప్పుడే చట్టం ఉపయోగపడుతుంది. మీరందరూ ఆ విధంగా ఈ చట్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు అట్లాంటి ప్రయత్నమే పెద్దలు రాజేందర్ రెడ్డి గారు, కోదండరెడ్డి గారు ఇంత శ్రమ తీసుకుని ఎందుకు వచ్చారంటే మీకు చట్టం చెప్పడం కోసం. చివరిగా ఇంత గొప్ప చట్టాన్ని తెలంగాణ సమాజానికి అందించడంలో కీలక భూమిక పోషించిన ఒక 3 వ్యక్తులకి మనం సపోర్ట్ కొడదాం. ఒకటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి. 2 పెద్దలు మనతో పాటు కూర్చున్న కోదండరెడ్డి గారికి, అదేవిధంగా ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి. ఈ అవకాశం ఇక్కడ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన రాజేందర్ రెడ్డి గారికి, పెద్దలు కోదండరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.